ఏపీ అధికారులు కూల్చిన తాడపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ నేతలు పరిశీలించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని 2 గంటల్లోనే నేలమట్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారా లేక కక్ష సాధింపు చర్యలు చేయడానికి వచ్చారా అంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి అంబటి ప్రశ్నించారు. నాడు ప్రజావేదిక కూల్చినప్పుడు కక్ష సాధింపులన్నారని, ప్రస్తుతం పోలీసులను అడ్డం పెట్టుకుని నిర్మాణ దశలో ఉన్న వైసీపీ భవనం కూల్చివేత దేనికి నిదర్శనమని నిలదీశారు. ఏ ప్రభుత్వమైనా ఆయా పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపు చేసుకోవచ్చనే నిబంధనలు గత టీడీపీ ప్రభుత్వంలోనే అమలు చేశారని గుర్తు చేశారు. ఆయన తమ పార్టీ ఆఫీస్ భవనానికి నాటి కేబినెట్ ఆమోదం తెలిపిందని, అధికారికంగా అనుమతి ఇచ్చినదని ఎలా కూల్చివేస్తారన్నారు. అనుమతులు ఇచ్చింది చట్ట ప్రకారమేనని, దొడ్డిదారిలో చేయలేదనే విషయం మర్చిపోవద్దన్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలే టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికి సంకేతమని మండిపడ్డారు అంబటి రాంబాబు. మీరు దేన్నైనా చేయొచ్చు, అది ప్రభుత్వం నాట్ ఇండివిజువల్. ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి. ఏదైనా సరే, ఏ కట్టడానైనా. మా కట్టడాలన్నీ కూల్చేయదలుచుకున్నారు మీరు, ఓకే, వండర్ఫుల్. కమ్ టు ది లా, అకార్డింగ్ టు లా రండి. ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డీ యాక్ట్ ప్రకారం, లేకపోతే మరొక దాని ప్రకారం. అకార్డింగ్ టు యు గో. చట్ట ప్రకారంగా వెళ్ళండి, చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి. మేము చెప్పేది కూడా వినండి. విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను. వారు కూడా అటెండ్ అయ్యారు. మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు. దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్. రేపు మళ్ళీ సోమవారం మళ్ళీ కంటెంప్ట్కి వెళ్తాం, సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం.